ఏ క్రైస్తవుని జీవితంలోనైనా మనకెదురయ్యే ఏ శ్రమైనా దేవుని అనుమతి లేకుండా జరగదు. దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల మీద రాలదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటి జరిగినవన్నీ దేవుని అనుమతితోనే జరిగినాయా? నాకు వచ్చిన సమస్యలు, నేను ఎదుర్కొన్న అపజయం, ఇవన్నీ దేవుడు అనుమతించాడా? దేవుని అనుమతితోనే జరిగినాయా? దేవుడు అనుమతిస్తాడు. సాతాను మన జీవితంలో ప్రవేశించి ఇప్పుడు మనల్ని శోధిస్తాడు. పుట్టిన నాట నుండి నేటి వరకు దైవజనమా, ఏమేమి నీ జీవితంలో జరుగుతూ వచ్చాయో ఒకటి విశ్వసించు, దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగలేదు, భవిష్యత్ కాలంలో కూడా పొరపాటున జరగదు. కొన్నిసార్లు సాతానుగాడు మన మీద దాడి చేస్తాడు. సైతానుగాడు నిన్ను ముట్టాలన్నా దేవుని పర్మిషన్ తీసుకుని వాడు మన ఇంట్లో అడుగు పెడతాడు. కానీ దేవుని పర్మిషన్ లేకుండా యేసు రక్తముతో కడగబడిన వ్యక్తులను ముట్టే దమ్ము, అధికారం శత్రువైన సాతానుకు లేదు. ఎందుకో తెలుసా? మన విషయంలో దేవుడు ఎంత రోషం పొందాడంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు.